సమృద్ధిగా పోషకాలను అందించేటువంటి మైక్రో గ్రెయిన్స్ చాలా తక్కువ టైంలో సులువుగా మనం అయితే గ్రో చేసుకోవచ్చు. ఎంతో ఆరోగ్యాన్ని అయితే మనం పొందొచ్చు. మనం రకరకాలుగా మైక్రో గ్రెయిన్స్‌ని పండించుకోవచ్చు. మనం ముఖ్యంగా మెంతులు, ఆవాలు, రాగులు వంటి వాటితో త్వరగా మనం మైక్రో గ్రెయిన్స్‌ని గ్రో చేసుకోవచ్చు. ఈరోజు దాన్ని ఎలా గ్రో చేసుకోవాలో తెలుసుకుంటూ, దానివల్ల ఉపయోగాలను కూడా మనమైతే తెలుసుకుందాము. సాధారణంగా నేనైతే సాయిల్‌లోనే వేసుకుంటానండి. నా అలవాటది. కొంతమంది టిష్యూ పేపర్ మీద కూడా గ్రో చేసుకుంటూ ఉంటారు. అలాగే వాటర్‌లో పెట్టి కూడా గ్రో చేసుకుంటూ ఉంటారు. మీ వీలుని బట్టి చక్కగా మీరైతే చేసుకోవచ్చు. కానీ వీటిని మాత్రం మానకండి. మైక్రో గ్రెయిన్స్ అనేవి ఈ రోజుల్లో అయితే మనకి ప్రకృతి వైద్యం చేసేటువంటి డాక్టర్లు కూడా వీటినైతే సజెస్ట్ చేస్తున్నారు. మొలకల కంటే కూడా మైక్రో గ్రెయిన్స్‌లో ఎన్నో పోషకాలున్నాయని చెప్తున్నారు. మన ఆహారంలో తప్పనిసరిగా వీటిని చేర్చుకోవాలి. నేనైతే మామూలుగా సాయిల్ మిక్స్ తీసుకున్నాను. అంటే సాయిల్‌తో పాటు కొంచెం కంపోస్టు, కొంచెం కోకోపీట్ కలిపి నేనైతే తీసుకున్నాననమాట. మనం కొద్ది కొద్దిగా మనమైతే గ్రో చేసుకున్నా సరే, మనకు అవసరాన్ని బట్టి ఎప్పటికప్పుడు మనమైతే తీసుకొని చక్కగా వీటిని తయారు చేసుకొని మనం సలాడ్స్‌లో వాటిల్లో వేసుకోవచ్చు. ఎంతో ఆరోగ్యంగా ఉండొచ్చనమాట. నేనైతే ఒక బాటిల్‌ని ఇలాగ హాఫ్ చేసి దానికి హోల్స్ పెట్టి ఇలాగా నేను దాంట్లో మట్టినైతే వేస్తున్నాను. ఈ సాయిల్ మిక్స్‌ని వేసుకుంటున్నాననమాట. ఒక లేయర్ వేసిన తర్వాత మనం తర్వాత దీంట్లో మనం సీడ్స్ అయితే పెట్టుకోవచ్చు. నేను సీడ్స్‌ని అయితే ఒక ఓవర్ నైట్ నానబెట్టి పెట్టుకున్నాను. లేదా డైరెక్ట్‌గా అయినా సరే వేసుకోవచ్చు. ఫస్ట్ మనం మెంతులని ఇలాగా నానబెట్టుకున్న మెంతులని ఇలాగైతే వేసుకుందాము. మెంతుల్ని వేసుకునేటప్పుడు చిక్కగా అంటే బాగా దగ్గర దగ్గరగా వేసుకుంటే మనకి జర్మినేషన్ బావుంటుంది. తర్వాత మనకి పడిపోకుండా ఉంటాయన్నమాట. ఇలా దగ్గర దగ్గరగా వేసుకుంటే ఎప్పుడైనా సరే మనం చిన్న చిన్న డబ్బాల్లో గూడా చక్కగా మనం గ్రో చేసుకోవచ్చు. చిన్న చిన్న గ్లాసులు, కప్పుల్లో కూడా మనం చక్కగా ఈ మెంతుల్ని గ్రో చేసుకోవచ్చు. ఎన్నో పోషకాలను అందిస్తాయి. చాలా చాలా హెల్తీ అనమాట. ఇలా మెంతులనైతే నేను వేసుకున్నాను కదా! పైన కొద్దిగా నేనైతే సాయిల్ మిక్స్‌ని వేసుకుంటున్నాను. ఎక్కువ మాత్రం వేయనవసరం లేదండి. కొంచెం సాయిల్ మిక్స్‌ని వేసుకున్న తర్వాత దీని మీద వాటర్ అయితే మనం స్ప్రింకిల్ చేసుకోవాలి. మరీ ఎక్కువ నీళ్లు చల్లేయకుండా కొద్ది కొద్దిగా మనమైతే వాటర్‌ని స్ప్రింకిల్ చేసుకుంటే సరిపోతుందండి. లేకుండా మనం ఇంకో రకంగా కూడా వేసుకోవచ్చు. ఏదైనా మనకు రూ. 50 టబ్ లాంటివి తీసుకొని, దాంట్లో మట్టిని వేసుకున్న తర్వాత, ఇలాగ గీతలుగా గీసుకున్న తర్వాత అంటే కొంచెం లోతుగా గనక ఇలా గీతల్లాగా చేసుకొని, దాంట్లో మనం ఈ మెంతులని దగ్గర దగ్గరగా వేసుకుంటే, అలా కూడా మనం ఎక్కువగా అయితే ఈ మెంతులని మనమైతే పండించుకోవచ్చు. ఈ మైక్రో గ్రీన్స్ అనేవి మనకి ఒక రకంగా మనకి బేబీ ప్లాంట్స్‌గా అయితే మనం అనుకోవచ్చనమాట. చాలా ఎక్కువ న్యూట్రిషన్ అయితే మనకి దీని ద్వారా మనకి అందుతుంది. ఇలా వేసుకున్న తర్వాత సాయిల్‌ని పైన కొంచెం కప్పేసుకుంటే మనకి చక్కగా మనకి ఒక 8, 9 డేస్ కల్లా మైక్రో గ్రీన్స్ అయితే చక్కగా మనకైతే తయారైపోతాయి మెంతులు. ఇలా నేను వేసుకున్న తర్వాత వాటర్‌ని ఇలాగా చేత్తో చిలకరించుకుంటున్నాను. ఎక్కువ వాటర్ అయితే అవసరం లేదండి. మరీ ఎక్కువ ఎండలో కూడా పెట్టకండి. ఇలా వేసుకుంటే మనకి చక్కగా మనకి మెంతులు మైక్రో గ్రీన్స్ అయితే రెడీ అయిపోతాయి. ఆల్రెడీ నేను మెంతుల మైక్రో గ్రీన్స్‌ని ఇలాగా గ్రో చేసి పెట్టుకున్నాననమాట. వీటినైతే ఇప్పుడు నేను హార్వెస్ట్ చేసుకుంటున్నాను. ఈ టబ్‌లో నేను మీకు చూపించాను కదా! దాంట్లో సగం వరకు నేనైతే ఇదివరకే హార్వెస్ట్ చేసేసుకున్నాను ముందు రోజు. ఇప్పుడైతే మిగిలినవి హార్వెస్ట్ చేసుకుంటున్నాననమాట. చూసారు కదా! ఇలాగ 2 ఆకులు ఉన్నప్పుడు మనకి ఎక్కువ పోషకాలైతే అందుతాయన్నమాట. వీటిని చాలా ఈజీగా మనం మన ఇంట్లో ఉండే మెంతులతో చక్కగా ఈ మైక్రో గ్రీన్స్ లాగా మనమైతే చేసుకోవచ్చు. దీన్ని మనం సలాడ్స్‌లో వేసుకోవచ్చు. లేదా పప్పుగా కూడా మనమైతే చేసుకోవచ్చు. ఇంకొక విషయం మీకు షేర్ చేయదలుచుకున్నాను. ఈ మనం మైక్రో గ్రీన్స్ మెంతి మైక్రో గ్రీన్స్‌ని మనం డ్రై చేసి పెట్టుకుంటే చక్కగా మనకి మసాలా కూరల్లో మనం వాడేటువంటి మనకి కసూరి మేతి అయితే తయారవుతుందండి. ఈ విషయం కొంతమందికైతే తెలియదు. దీన్ని మనం ఆరపెట్టి పెట్టుకుంటే మనకి చక్కగా మంచి సువాసన కలిగిన కసూరి మేతి అయితే తయారవుతుంది. ఈరోజైతే నేను ఇంత మెంతి మైక్రో గ్రీన్స్‌ని నేనైతే హార్వెస్ట్ చేసుకున్నాను. ఇంకా నేను ఇంకా కొన్ని మైక్రో గ్రీన్స్‌ని అయితే మీకు చూపిస్తాను. వేరే దాంట్లో కూడా ఇలా పెట్టుకున్నాననమాట. ఇవైతే నేను 2 రోజుల తర్వాత నేనైతే హార్వెస్ట్ చేసుకుంటాను. ఇది చూసారు కదా! ఆవాలండి. మస్టర్డ్ మైక్రో గ్రీన్స్ మనకి ఈ సీజన్‌లో చలికాలంలో మస్టర్డ్ మైక్రో గ్రీన్స్‌ని మనం కొంతవరకు తీసుకోవచ్చనమాట. అయితే ఎక్కువగా మాత్రం మస్టర్డ్ మైక్రో గ్రీన్స్‌ని తీసుకోకూడదు. ఈ మైక్రో గ్రీన్స్ వల్ల మనకి చాలా ఉపయోగాలుంటాయి. ఇందులో ఫైబర్ ఉంటుంది. ఇంకా ఎన్నో విటమిన్స్, మినరల్స్ కూడా ఉంటాయి. యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. బీపీని తగ్గించడానికి కూడా ఉపయోగపడుతుంది. తర్వాత డయాబెటిస్ వారు కూడా చక్కగా ఈ మైక్రో గ్రీన్స్‌ని అయితే తీసుకోవచ్చు. ఇవి త్వరగా బాగా మనకి గ్రో అవుతాయన్నమాట. మస్టర్డ్ అంటే ఆవాలతో చేసినటువంటి పెంచుకున్నటువంటి మస్టర్డ్ మైక్రో గ్రీన్స్ త్వరగా గ్రో అవుతాయి. అయితే కొద్ది మోతాదులో మనమైతే తీసుకోవచ్చు. చక్కగా మనం సలాడ్స్‌లో వేసుకోవచ్చనమాట. ఇలాగైతే చక్కగా నేనైతే గ్రో చేసుకున్నాను. చూసారు కదా! 2 ఆకులు ఉన్నాయన్నమాట. ఈ 2 ఆకులుంటే మనకి పోషకాలవి
ఎక్కువగా మనకైతే లభిస్తాయి. అలాగే రాగులతో కూడా మైక్రో గ్రీన్స్‌ని మనమైతే చక్కగా ఈజీగా గ్రో చేసుకోవచ్చు. రకరకాల గింజలతో మనం మైక్రో గ్రీన్స్ గ్రో చేసుకోవచ్చు. వీడియోను లైక్ చేయండి. నా ఛానల్‌కి సబ్స్క్రైబ్ చేయండి.